ఖురాన్లో రాసుంది బైబుల్ ఇతర గ్రంథాలని మీరు నమ్మాలి అని, కరెక్టా? మీరు ఇదే చెప్పారు. నేనేమన్నాను ఎస్ మేము నమ్ముతాము, కానీ అవి ఇప్పుడు ఒరిజినల్ షేప్లో లేవండి, దాంట్లో చాలా మిక్స్ అయిపోయినాయి, ఎర్రర్స్ ఉన్నాయి. మీరే మీ ఓన్ పుస్తకం అనుకుంటున్నారు మీ వరకు. ఇప్పుడు అట్లా ఉంటే మీరు సమాజ హితం కోసము అయితే మీ దేవుడు మా దేవుడు అంతా ఒకటే, మన ఖురాన్ అని ఇలా మాట్లాడండి, అంతేగాని నేను ఆ బైబుల్ని నమ్మను అని. ఇప్పుడు సార్ హితం అంటే వదిలేస్తున్నాను. లేదు సార్, ఇప్పుడు హితం అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చదవనియండి సార్ పూర్తిగా. చదవండి సార్, చదవండి. ఇప్పుడు ఇక్కడ స్పీకింగ్ ఇన్ న్యూ లాంగ్వేజెస్ అంటే నిజమైన క్రిస్టియన్ తెలుగులో చెప్పండి. అది అదే స్పీకింగ్ ఇన్ న్యూ లాంగ్వేజ్. వినండి. నిజమైన క్రిస్టియన్ ఎవరంటే అతను ఫారిన్ లాంగ్వేజెస్ మాట్లాడాలి. అంటే ఇక్కడ క్రిస్టియన్ ఎవరైనా వాడు కరెక్ట్ క్రిస్టియన్ అంటే అతను జర్మనీ కూడా మాట్లాడాలి అప్పుడు. కానీ ఇక్కడ దీని అర్థం చెప్పండి సార్. అదే చెప్తున్నా, స్పీకింగ్ ఇన్ లాంగ్వేజెస్ అంటే స్పీకింగ్ ఇన్ న్యూ లాంగ్వేజెస్ కాదు, న్యూ లాంగ్వేజెస్. లేదు సార్, ఇక్కడ స్పీకింగ్ ఇన్ న్యూ లాంగ్వేజెస్ అర్థం ఏంటి అంటే జర్మనీ మాట్లాడొచ్చు, ఫ్రాన్స్ మాట్లాడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు. బైబుల్ చదివిన వాళ్ళు చాలా నవ్వుతారు, మీకు తెలియదు ఈ విషయం, ప్లీజ్ దయచేసి. అన్య భాషలు అని దాని అర్థం. అన్య భాషలు అంటే తెలుసా? వేరే భాషలు అండి. అన్య భాషలు ఆయనకు కూడా తెలియదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఆయనకు కూడా తెలియదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. అన్య భాషల యొక్క వరం ఏంటి అని అంటే ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు అని అర్థం. అది అన్య భాషలు దేవుడితో ఎట్లా మాట్లాడతారు మీకు తెలియదు, చదువుకోండి. అందుకే నేను చెప్తున్నాను, తెలియకపోతే తెలియదు అని చెప్పి. ఇది ఎట్లుందంటే సర్పెంట్స్, అదే ఇందాక మీరు చెప్పారు కదా, క్యాన్సర్ పోతుంది, అది చేసేవాడు డాన్స్ చేస్తుంటాడు చూడు. ఇప్పుడు నేను తెలుగులో వినిపిస్తాను ఇది, ఓకే? మార్కు సువార్త 16:17 తెలుగులో ఏ రకంగా ఉందో ఆల్రెడీ దీని కింద క్రిస్టియన్ సోదరులు చాలామంది కూడా దీని గురించి చాలాసార్లు పాస్టర్లు వేదికల మీద గంటలు బోధిస్తూ ఉంటారు. స్వస్థత వరాల గురించి, అన్య భాషల గురించి, లేకపోతే దేవుడు నామంలో దయ్యాలను కూడా వెలుగొట్టినటువంటి అనేక సూచక క్రియలు జరుగుతాయి అని కూడా ఉంది. సో అది దాన్ని ఉద్దేశించినటువంటి వర్డ్ ఇది. మార్కు 16:17లో నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును అంటే దేవుణ్ణి నమ్మి విశ్వసించి దేవుడు నామంలో ఈ అద్భుత కార్యాలు చేయగలరంట. అంటే ఆయన సొంతంగా కాదు, దేవుడు నమ్మి ఆయన చేసే ఈ నిజమైన క్రిస్టియన్ అని కనబడును. ఏవనగా నా నామమున దయ్యాలను వెళ్ళగొట్టుదురు. ఆయన యొక్క నామంని చెప్పి దయ్యాలను వెళ్ళగొడతారు. క్రొత్త భాషలు మాట్లాడుదురు. కొత్త భాషలు అని అంటే మీరు అనుకుంటున్నది కాదు. కొత్త భాషలు అంటే ఆయన తమిళ్, ఉర్దూ అంటే ఏ రకంగానూ ఆయన మాట్లాడాడు. దేవుడి యొక్క పరిశుద్ధాత్మ వలన కొత్త భాషలు మాట్లాడుతున్నారు. దీని గురించి చాలా పెద్ద పారాగ్రఫీ ఉంది. మనం ఓన్లీ 16-17 చదివితే కొంత కన్ఫ్యూజన్ అయితే అవుతాం. అంతేగాని వాళ్ళు ఈజిప్ట్ మాట్లాడతారు, ఏమి ట్రై చేసినా వాడు ఈజిప్ట్ మాట్లాడలేడు. ఎన్ని తల కింద తపస్సు చేసినా వాడు ఏం మాట్లాడతాడో వానికే తెలియదు అని ఉంటుంది అన్య భాషల గురించి. నేను చదివింది అయితే నెక్స్ట్ ఇది ఉంటుంది. ఇప్పుడు ఇస్లాం సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి, హిందూ సోదరులకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ కాంట్రడిక్షన్ విత్ ఖురాన్ ఈస్ కాఫిర్లు అనడం. మమ్మల్ని కాఫీర్ అంటాడు, ఆ దేవుడు వేరే, ఆ గ్రంథం వేరే అనడం వల్ల చాలామంది ఖురాన్కి దగ్గరగా రాలేకపోతున్నారు. యాక్చువల్లీ మీ దృష్టిలో కాఫీర్లు అనగా ఎవరు? కాఫీర్ అంటే మీనింగ్ ఏమంటే దాచిపెట్టేవాడు అనండి. దాచిపెట్టేవాడు. లైక్ అరబీలో ఫార్మర్ని కూడా కాఫీరే అని అంటారు. అంటే ఎందుకంటే అతని విత్తనము భూమి లోపల దాచుతాడని. సో ఇది మనము ఎలా అనుకోకూడదంటే ఎవరికైతే ఈ సందేశం అందలేదో వాళ్ళు కాఫీర్లు కాదు అని కాదు. ఎందుకంటే నేను మీకు ఒక విత్ రెఫరెన్స్ ఐ విల్ టెల్ యూ. ప్రింట్ తీసుకున్నాను. దాచిపెట్టేవాడు కాఫీరు అయితే గనక దేవుడు కూడా కాఫీరే అవుతాడు. మరి జాగ్రత్త. దానికి సూర్య ఆయత్తో సహా చెప్తాను నేను మీకు. ఫయాజ్ భాయ్ నా తల తింటున్నాడు అన్నాను. తల తింటున్నాడు అంటే వ్యక్తపరచడం. అలాగే కాఫీర్ అంటే ఇక్కడ దాచడం అని, తిరస్కరించడం అని, నమ్మడం అని. ఒక ఉదాహరణకు ఒక ముస్లిం ఉన్నాడు, పుట్టుగా ముస్లిమే అతను, కానీ దైవ అనుగ్రహాలను తిరస్కరిస్తున్నాడు. అతను కూడా కాఫీరే. అవును, దైవ అనుగ్రహాన్ని తిరస్కరిస్తున్నాడు, అతను కూడా కాఫీరే. అంటే ఎవరైతే సత్యాన్ని తెలుసుకున్న తర్వాత సత్యాన్వేషణ జరిపి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా, సత్యం స్పష్టమైన తర్వాత కూడా తిరస్కరిస్తే అతను కాఫీరే ఈ సెన్స్లో అనమాట. అంటే సత్యాన్ని తెలియకుండా వ్యక్తి కాఫీర్ కాడు. సత్యం చెప్పండి. సో ఇప్పుడు సపోజ్ ఓ ములుగు జిల్లా ఉంది, మాడుముల్ల గ్రామం, ట్రైబల్స్ ఉన్నారు. అక్కడికి టీవీ లేదు, దూరదర్శన్ లేదు, ఛానల్ లేదు, ఏం కాదు.
ఆయన కాఫీరా కాదా? సి ఇప్పుడు దేవుడి యొక్క పిలుపు ఆయన వరకు వెళ్ళలేదు, రేపు ఆయన చనిపోతాడు, స్వర్గప్రాప్తి ఉంటుందా నరకప్రాప్తి ఉంటుందా? స్వర్గప్రాప్తిగా నరకప్రాప్తిగా అనేది ఏమంటే ఇప్పుడు ఖురాన్ 41:53 మీరు చదవండి ప్లీజ్ సార్. అక్కడే 41:53 ఒకసారి తెలుగు చదవండి. వి విల్ షో అవర్ సైన్స్. ఒక్క నిమిషం. 41:53 41. త్వరలోనే, ఎందుకంటే ఇక్కడ సనూరీహం అంటే దీని యొక్క అర్థం ఏంటంటే బహువచనం, అంటే మేము, అంటే సంబోధకుడు బోధిస్తున్నాను. లేదు, నా ప్రశ్న కాఫీర్లు ఎవరు అని. మీరు ఇవ్వబోతున్న ఆన్సర్ ఏంటో చెప్పండి. 53 మేము సురా 41:53 చదవండి, మొత్తం చదివి చెప్పండి. మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము. చివరకు ఈ ఖురాన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది. నీ ప్రభు నిశ్చయంగా ఆయనే ప్రతిదానికి సాక్షి అనే విషయం చాలదా? ఇప్పుడు ఈ భూమి ఆకాశాలని చూసినప్పుడు కానీ, మమ్మల్ని చూసుకున్నప్పుడు కానీ, ఈ క్రియేషన్ ఎంత అసలు ఎట్లా చేశారు అనేది వినండి. గురించి చెప్పండి సార్. కాఫీర్ గురించే అండి చెప్తున్నా, కాఫీర్ గురించే. ఎవరు వచ్చి సందేశం ఇవ్వకపోయినా దేవుడు ఆయతులు చూపిస్తారు. ఇక్కడ ఈ బ్రహ్మాండం చూడు ఎట్లుంది, అది ఎక్కడైనా ఉండి చూడొచ్చు కదా అతను. ఆయన కాఫీర్ అవ్వడు. లెట్ మీ కంప్లీట్. సందేహం ఎల్లని వాడు కాఫీర్. ఆయన కాఫీర్ కాని వాడిని కాఫీర్ అని మీరు చెప్పదలుచుకుంటే మీరు కూడా నరకప్రాప్తియే. మరి ఖురాన్ అది చెప్తుంది, అది ఆలోచించి చెప్పండి ఆన్సర్. ఆలోచించి చెప్తున్నామండి. ఇప్పుడు 2 విషయాలు. ఒకటి మా దాంట్లోనే నఫ్స్ అని ఉందా, నఫ్సు ఏది మంచి అని చెప్తే అతను మంచిగా చేసి ఉంటే మంచిగా ఉంటాడు, ఓకే. ఏది చెడు అంటే దాంతో ఆపిపోతే ఓకే, దాన్ని బట్టి అతనికి డిస్కషన్ అనేది ఉంటుంది. జస్ట్ ఆన్సర్ కాఫీర్ చుట్టే మాట్లాడండి, ఇంకేమొద్దు. ఎవరు కాఫీర్లు కాదు, ఆథెంటిక్గా ఏమన్నా ఉంటే చూపి పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 అని ఇలా చెప్పండి. ఇందాక నేను ప్రవక్తల గురించి, తర్వాత ఆయతులు సూరాలలో ఏ బైబుల్ ఏ ఖురాన్ని ఏ పూర్వపు గ్రంథాలను పూర్వ ప్రవక్తలనని ఖురాన్ చెప్పాను. ఖురాన్ 50 సూరా 6వ ఆయత్లో have they not look at the sky above how we build it? వారు తమ మీద ఉన్న ఆకాశం వైపునకు చూడటం లేదా ఏమిటి? మేము దానిని ఏ విధంగా నిర్మించి అలంకరించామో మరియు దానిని ఎలాంటి చీలికలు పగుళ్ళు లేవు. ఏమవుతుందంటే నేను చెప్తాను. అబ్రహం ఉన్నారు కదా, ఫస్ట్ మా ప్రేక్షకులు ఏమర్థం కావాలంటే, ప్రాఫిట్ ఇబ్రాహీం ఏమంటాం, ఆది అంటారు మేము. ఆది అంటే ఆదం నుంచి అని. ఆది నుంచి వాళ్ళు యాడమ్ అంటారు, మేము ఆదం అంటాం. వాళ్ళు వచ్చేసి నూహు అంటాం, వాళ్ళు నోవా అంటారు, మేము నూహు అంటాం. వాళ్ళు మోజస్ అంటారు, మేము మూసా అంటాం. వాళ్ళు డేవిడ్ అంటారు, మేము దావూద్ అంటాం. వాళ్ళు సోలమాన్ అంటారు, మేము సులేమాన్ అంటాం. వాళ్ళు రెండు అంటే నేనేమంటున్నా, ఈ ఆల్ రిలీజియన్స్ నమ్మలేదు మరి బైబిల్లో ఎందుకు మీరు? వినండి. ఇబ్రాహీం అలైహిస్సలాం అంటే అబ్రహం వారు ఇంకా ఆయన దగ్గర ప్రవక్త అని రాలేదు, దేవదూత నువ్వు ప్రవక్తవి నువ్వు ఇది అని. ఆయన ఒకరోజు ఆలోచిస్తూ రాత్రి వేళ చూసి ఆకాశంలో ఈ చంద్రుడు ఎంత బాగున్నాడు, ఈ చంద్రుడు దేవుడేమో అంటాడు. కాసేపటికి ఆ చంద్రుడు మాయమైపోతాడు. మాయమైపోయాడు, దేవుడు ఎట్లా అవుతాడు అంటాడు. కాసేపటి నక్షత్రాలను చూస్తాడు, ఎట్లా మెరుస్తున్నాయి, ఈ నక్షత్రం ఏమో దేవుడేమో అంటాడు. పొద్దున్న అయ్యేసరికి అది కూడా కనపడకపోతుంది. సో మళ్ళీ సూర్యుడు వస్తే ఇమ్మీడియట్గా ఇంత వెళ్తున్నాడు సూర్యుడేమో అంటాడు. బట్ ఈవినింగ్ అయ్యే పాటికి అది కూడా సన్సెట్ అయిపోతే అంటాడు. ఇవన్నీ సృష్టించిన వాడే దేవుడు. ఇక్కడ అలా ఏం చెప్తున్నామంటే, ఈ అన్నీ ఆలోచించి, ఇప్పుడు సృష్టి ఉంది అంటే ఎవరో ఒకటి క్రియేట్ చేసి ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పలేదు, నేను చెప్తాను. వినండి సార్, ఏం చెప్పదలుచుకున్నారో నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు ఎవరు చెప్పకపోయినా ఎవరి దగ్గరికి అయితే ఈ యొక్క గ్రంథం పట్ల మొహమ్మద్ ప్రవక్త వారి గురించి కానీ అల్లా గురించి కానీ ఈ దివ్య ఖురాన్ గురించి వెళ్ళినప్పుడు వారి లోపట్ల ఆల్రెడీ ఆయన పుట్టించక ముందు ఆ ఆత్మతో మాట్లాడే పంపిస్తాడంట దేవుడు. అది ఖురాన్ లోనే ఉంది. ఏమని అంటాడంటే, చెప్పు నేను సృష్టించిన దేవుడు ఎవరు. అందుకే ఫ్లైట్ లో మీరు ఉన్నప్పుడు, ఎప్పుడైనా మీరు ఫ్లైట్ లో ఉన్నప్పుడు ఏదైనా టర్బులెన్స్ వస్తే దేవుడు మాట్లాడకండి సార్. ఇప్పుడు ఏమైతుందంటే, ఎవరి దగ్గరికి అయితే గ్రంథం పోలేదో ఆ మనిషి లోపట్ల ఇందాక మీరు అన్నదే ఏమని పెట్టాడు అని అంటే,
ప్రతి వాళ్ళ దగ్గరికి చదువు లేని వాడి దగ్గరికి నువ్వు ఖురాన్ తీసుకోపోయినా బైబిల్ ఏం తీసుకోపోయినా ఆయన ఏమి అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. అలాంటి వ్యక్తులకి పుట్టే ముందే నేను చెప్తాను ఈ ఖురాన్ లో ఏమని ఉందో చెప్తా. సూర్య బకరా తీయండి. ఆ యొక్క ఆత్మని మిమ్మల్ని సృష్టించే ముందే ఆల్రెడీ దానికి చెప్పి సూర్య బకరాలో చెప్పు నేను సృష్టించింది ఎవరు అని అంటే అల్లా ఏమైతే అంటాడు. ఒకటి అల్లతల్లా. రెండోది నీకు మంచి ఏదో చెడేందో ఆల్రెడీ చెప్పే మిమ్మల్ని సృష్టిస్తాడు. అందుకే మనిషి చేతుల్లో ఖురాన్ పోకపోయినా ఒక చిన్న ఆయనకు తెలుసు మంచి ఏది చెడేంది. నేను చెప్తా చూడండి, అలాంటి వాళ్ళు కాఫీర్లు అవ్వలేరు సార్. వినండి సూరా 2 రేపు మీరు అనిపించుకోకండి. వినండి సార్ సూరా ఏం తెలియను ఎందుకు డిస్కషన్ లో అనేటట్టు తెచ్చుకో. సూరా 2:286 286 సూరా 2:286 తీయండి చెప్తా. చదవండి సార్. 2:286. ఏ ప్రాణి పైన అల్లా దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్ని, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. మీకు కాఫీ అడగలేదు, మీరు కాఫీ అడగలేదు. మీరు అడిగింది మీరు ఏమన్నారు? ఒక వ్యక్తి ఉన్నారు 50 ఓవర్లు లేదు సార్. మీరు ఒక రన్ కూడా కొట్టకపోతే చూసేటోళ్ళకి నన్ను తిడతారు, మిమ్మల్ని తిడతారు. ఇప్పుడు నేను ఇస్తా సార్ కాఫీ సూరా ఆయతులు మీరు నేను మీకు రెఫరెన్స్ 34 ఆయతులు వినండి. మీరు ఏమన్నారంటే ఒక వ్యక్తి మారుమూల గ్రామంలో ఉన్నారు, అతని వరకు మీ సందేశం అందలేదు, దేవుడు ఆయన్ని ఏం చేస్తాడు అంటే ఇక్కడ ఏముందంటే 1400 సంవత్సరాల పూర్వం ఇదే క్వశ్చన్ ఫిరోన్ అడుగుతాడు తెలుసా? చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మీరు చెప్పండి. ఇదే క్వశ్చన్ లేదు, మొహమ్మద్ ప్రవక్త వారు లేదు, వాళ్ళు విశ్వసించను లేదు. వినండి ఇదే క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ ఫెర్రో ఉన్నాడు కదా, ఇది యాక్చువల్ గా మిరాకిల్ ఆఫ్ ఖురాన్. తెలిసినటువంటి వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను ఇప్పుడు. వినండి ఫిరోన్ ఏమడుగుతాడంటే మీ క్వశ్చన్ మంచి అడగనివ్వండి, మూసా క్వశ్చన్ మంచి అడగనివ్వండి. ఒక 2 నిమిషాలు ఆగుతారా? యా మూసా, ఫిరోన్ అడుగుతాడు ఖచ్చితంగా మొహమ్మద్ ప్రవక్త వారిని క్వశ్చన్ అని అడగనియండి సార్. ఇది ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ అడగనియండి. మీరు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తాను. ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కాదు, మీరు అడిగిన దానికి క్వశ్చన్ అడగనివ్వండి ప్లీజ్, దయచేసి. అర్థం కాదు. యా మూసా, ఫిరోన్ ఏమడుగుతాడంటే యా మూసా, ఫిరోన్ కాలంలో మొహమ్మద్ ప్రవక్త లేడు. నేను మూసా అంటున్నా, మళ్ళీ మీరు మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మి విశ్వసించకపోతే వాళ్ళకి స్వర్గం లేదు. వినండి భయ్, అరే వినండి మీరు. నేనేమంటున్నా, ఫిరోన్ ఏమడుగుతాడంటే మోజెస్ వెళ్ళి అక్కడ ఏం చెప్తారంటే, రిఫరెన్స్ ఏమైనా ఉంటే తీయండి సార్. మోజెస్ ఏం చెప్తారంటే నేను ఒక్క దేవుణ్ణి నమ్మమని చెప్తాడు ఫిరోన్ని. అయితే అతను ఏమడుగుతాడంటే సరే నా ముందు మా నాన్న వాళ్ళ ఎవరు ఒక దేవుణ్ణి నమ్మలేదు కదా, వాళ్ళకు సందేశం కూడా రాలేదు కదా, వాళ్ళ గురించి ఏమంటావు నువ్వు అంటే అది మా అల్లాకి తెలుసు అని చెప్తారు ఆయన. ఇందాక నేను చెప్పింది ఏంటి, పుట్టే ముందే అల్లా ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి ఉంటాడు, వాళ్ళ ఆత్మలతో. ఏమని? నీకు ఏది మంచి ఏది చెడు, దేవుడు ఎవరు ఏది సృష్టించాడు అనేది ఆత్మలకు చెప్పి పంపిస్తాడు. ఏది మంచి ఏది చెడు చెప్పలేదు సార్, మీరు లేనిది చెప్పొద్దండి. ఏమంటాడంటే ఖాలు అంటే అలస్తు బి రబ్బికుం, ఏది చెడు అక్కడ అడిగింది మంచి చెడు కాలేదు. అక్కడ అడిగింది ఏమంటే అలస్తు బి రబ్బికుం, నేను మీ సృష్టికర్తను కాదా అంటే ఖాలు బలా, డెఫినెట్లీ నువ్వే. అందుకే ఒక వ్యక్తి 10 దేవుళ్ళని నమ్మినా కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా అంటాడు కానీ 10 దేవుళ్ళు ఎలా ఇప్పుడు అని చెప్పడు. నేను ఫ్లైట్ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇచ్చానంటే నిజంగా కష్టంలో ఉన్నప్పుడు దేవుడా ఇప్పుడు ఎలా అంటాం, మేము బాగా కష్టం. అక్కడికి ఆ వ్యక్తి 10 మందిని నమ్మినా అప్పుడేమో ఒకే దేవుణ్ణి ఆరాధిస్తాడు, ఆ ఒక్క దేవుణ్ణే. అది అక్కడ వచ్చింది. కాఫీర్లు ఎవరు అని చెప్పండి అంతే సార్. తిరస్కరించిన వాడు అది ఎప్పుడు దేవుడి యొక్క మెసేజ్ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఈ ఖురాన్ గురించి కలిమ చదివిన తర్వాత, ఆయన దేవుణ్ణి విశ్వసించిన తర్వాత తిరస్కరిస్తే మాత్రమే కాఫీర్. లేదు ఇది కూడా ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఇబ్రాహీం ఎలా దేవుణ్ణి కనుక్కున్నారో ఇవన్నీ పుట్టించింది దేవుడు అల్లా అని, అదేవిధంగా అల్లా ఏమంటున్నారంటే ఒక్కసారి నీ కళ్ళు చూడు, నేను ఎట్లా ఈ ఆకాశాన్ని నింపానో, ఏమైనా పిల్లర్స్ ఉన్నాయా? కాకపోతే మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ అవి టాలీ అయ్యవట్లేదు. మీరు ఏదో చెప్పాలని కాదు ఖురాన్లో ఉన్నది నేను చెప్తున్నా. మా దేవుడు ఏమన్నాడంటే, మా దేవుడు అండి అదే తెలుగులో ఇయాల ఈ రోజు, ఇంకా మీరు అది పెట్టుకోండి. ఓకే, సో తెలుగులో 2 ఉంటాయి, రెండు ఒకటే సూచిస్తున్నాయి. ఇయాల ఈ రోజు అంటే టుడేనే సృష్టి. అదే మా అంటే షార్ట్ కట్ మా అంటే మీది, ఓకే, మన అంటే మన ఇద్దరు.
తెలుగులో స్పష్టత లేదండి. సార్ కాఫీర్ ఎవరు అనే దాని గురించి చెప్పాలి అని అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఈ రోజున ఈ నిమిషంలో క్రిస్టియన్స్ అంతా ఎవరు, కాఫీర్లా కాదా? నాకు ఒకటి విషయం అర్థం కాదు ఏమంటే తిప్పి మాట్లాడదు. తిప్పు మాట్లాడను. కాఫీర్ అంటే అంత ఎందుకు అఫెండ్ అవుతున్నారు? అఫెండ్ ఎందుకు అని అంటే గత చరిత్ర అంతా ఇప్పుడు శివాజీ మహారాజ్ గురించి, సంభాజీ మహారాజ్ గురించి, రజాకార్ల గురించి, లేకపోతే మూడో ఖలీఫా, రెండో ఖలీఫా గ్రంథాలను తగలబెట్టాడని, అప్పుడు అలెగ్జాండ్రియాలో కూడా గ్రంథాలను తగలబెట్టాడు. ఒక్క నిమిషం సినిమాల గురించి వదిలేయండి, నేను సినిమాలు అంటలేను. ఇతిహాసం చరిత్రలో రాజులు రాజ్యాలు వారి వారి యొక్క పరిపతిని బట్టి ఉండే. ఇప్పుడు కాఫీర్ అని ఎవరిని అని కొందరు, ఇప్పుడు ఔరంగజేబ్ని మీరు వెనక్కి తీసుకొని వస్తారా? నా మాటినండి. ఇప్పుడు ఇందాక ఒక మనిషి మహేందర్ తప్పు చేశాడు, దానికి ఖురాన్ మీద ఆపాదిస్తారా? నేను అల్లా పేరు చెప్పి ఒక వ్యక్తిని హత్య చేస్తాను, మీరు ఏకీభవిస్తారా? లేదు కదా. అట్లా ఔరంగజేబ్ని మీరు ఏకీభవిస్తారా? ఆయన క్రూరంగా ఉన్నప్పుడు ఉన్నాడు కావచ్చు, మీ మీద ఆపాదించుకోకండి. మంచోడు ఉన్నట్టు కొన్ని ఆలయాలు కట్టించడానికి కూడా రిఫరెన్స్లు ఉన్నాయి. ఆయన యొక్క రాజ్యంలో చాలా మంది మంత్రులు హిందువులు ఉన్నారని ఉన్నారు. కానీ ఇతిహాసాల చరిత్రలో ఎప్పుడు కూడా ఒక హిందువు, ఒక ముస్లిము, ఒక సమూహంగా కొట్టుకున్నట్టు ఎక్కడ చరిత్ర లేదు. రాజులు రాజ్యాలు కొట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కాఫీర్ అనే కాంట్రడిక్షన్ చాలా పెద్దగా ఎందుకైందంటే రజాకార్ల గురించి రాస్తున్నప్పుడు ఎక్కువగా ఇది జస్ట్ లేటెస్ట్ అప్డేట్ 80 years 60 years ముందు జరిగినట్టు ఏ కాఫీరోంకో జలాదో, ఏ కాఫీరోంకో సబాక్ సికాయో కొన్ని పుస్తకాలలో రాసినాయి. ఏ పుస్తకాలు? దాని పేరు రజాకారే, పుస్తకం పేరు కూడా. అది నాకు సంబంధం లేదు. నాకు సంబంధం ఖురాన్ అండి. వాడు ఎవడో రాసుకుంటే నాకేం సంబంధము? ఇప్పుడు మొన్న యూపీ సీఎం కట్వా అన్నారు. ఇప్పుడు అర్థమైందా? వినండి, ఇప్పుడు వాడి గురించి వద్దని నేను కూడా ఇప్పుడు ఔరంగజేబు ఏమన్నా చచ్చి ఉండొచ్చు, దాన్ని ఖురాన్కి ఆపాదించుకొని ఇప్పుడు వాడెవడో విలన్ అని చెప్పేసి దేవునికి ఆపాదించి ఎందుకు? ఇప్పుడు మొన్న యూపీ సీఎం కట్వా అన్నాడు, ఇప్పుడు కట్వా ముల్లా అన్నారు. ఓకే, నేనేమంటున్నా, ఒక ఎంపీ దైవ ఖురాన్ని వినండి సార్, వినండి. శాంతి గ్రంథం అని చెప్పి నేను విశ్వసిస్తున్నా, మీరు విశ్వసిస్తున్నారా? వినండి సార్, వినండి. మీరు విశ్వసిస్తున్నారా? అవసరం లేదు. ఖురాన్ని ఇది దివ్య గ్రంథము, ఇది శాంతియుతాన్ని మాత్రమే నిజాన్ని బోధిస్తుందని మీరు విశ్వసిస్తున్నారా లేదా? 100%. ఔరంగజేబు ఎన్ని హత్యలైనా చేసి ఉండొచ్చు, చావనియండి కదా, అంతే కదా. వాడు మావాడు కాబట్టి నేను చెప్పాలి అని అంటే కాదు. ఇప్పుడు మొన్న అమ్మవారి ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహాన్ని ఒకటి ధ్వంసం చేసిండు, వాడు ముస్లిము అని చెప్పాడు. అందరు ముస్లిం తప్పు అయిపోతారండి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం కథం అంతే. అందుకని ఔరంగజేబుని మీరు జేబులు వేసుకొని తిరిగారు అని అంటే మనము దొంగ అవుతాం. ఎవరు చెప్పలేదు అట్లా, ఎవరు చెప్పలేదు. నేను కాఫీర్ అనేది ఎందుకు వ్యక్తిగత విషయం, హిందువులకి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఇందాక సిస్టర్ ని పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు అవుతారండి కదా. కాదు కదా, మీరు అది చెప్పండి.